హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బాపు సినిమా లొకేషన్స్కి అయితే వెళ్తున్నాను. బాపు సినిమా ఎక్కడైతే రియల్ లొకేషన్స్లో షూటింగ్ జరుపుకున్నారో ఆ విలేజ్కి అయితే వెళ్తున్నాను. మెయిన్గా 70% వరకు అయితే ఒకే విలేజ్లో అయితే షూటింగ్ అయితే జరిగింది. ఆ విలేజ్కి సంబంధించిన లొకేషన్స్ ఎక్కడెక్కడ చేసినది ఏందనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే నేను చూపెట్టబోతున్నాను. మీరైతే చూడండి. సినిమాలో చూపెట్టిన బ్రహ్మాజీ గారి ఇల్లు ఇదేనండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు ఇదే. ఈ ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ కంప్లీట్గా నేనైతే ఫస్ట్ వీడియోలో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. మీరు ఒకవేళ చూడాలనుకుంటే మాత్రం ఆ వీడియో చూసినట్టయితే క్లియర్గా ఇక్కడ ఏ సీన్లు జరిగినాయి అనేది కూడా మీకైతే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి మీరైతే చూసేయండి. ఫ్రెండ్స్, కనిపిస్తున్నా కదా, ఈ బాపు మొత్తం నాకు లొకేషన్ అన్నీ కూడా తిప్పుతూ చూపెడుతున్నాడు. ఈ బాపు దగ్గరనే నేనైతే ఈరోజు అయితే స్టే చేయబోతున్నాను. కంప్లీట్గా బాపు నన్ను దగ్గరుండి అన్నీ కూడా చూపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బాపు మొత్తం కూడా సినిమా షూటింగ్ అయిపోయేంత వరకు అయితే ఈ సినిమా లొకేషన్స్, ఆ సినిమాతో యూనిట్తో పాటు అన్ని లొకేషన్స్ కూడా తిరిగిండు. అందుకే ఈ బాపుకు అన్నీ తెలుసు కాబట్టి నన్ను దగ్గరుండి మరీ తీసుకుపోయి షూట్ చేపిస్తున్నాడు. థ్యాంక్ యూ బాపు. ఫ్రెండ్స్, మనం ఇదైతే గంగవ్వ ఇల్లు. సినిమాలో మనకు గంగవ్వ ఉండేది ఈ ఇల్లే. ఈ ఇంట్లోనే గంగవ్వ చనిపోతే ఈ దగ్గరలో ఇక్కడ టెంట్ వేసి మనకు ఆ పాడ కట్టడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అదైతే ఆ సీన్ మొత్తం కూడా ఇక్కడే జరిగింది. లోపల మొత్తం ఏదైతే లాక్ చేసినారు కాబట్టి లోపల మనం చూపెట్టలేము. జస్ట్ ఇక్కడ విండో అయితే ఉంది, ఒకసారి అయితే చూద్దాం వీలైతే. లోపలంతా కూడా చీకటి ఉంది. సో గంగవ్వకు సంబంధించిన సీన్ మొత్తం కూడా ఈ ఇంట్లోనే జరిగినాయి. సో చూస్తున్నాం కదా, ఇది సో మిగిలిన లొకేషన్స్ కూడా మనం అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకు బ్రహ్మాజీ అలాగే వాళ్ళ నాన్న రాజయ్య మనకు పొద్దుగాల బయటికి వెళ్తారు కదా. సో ఇదే గల్లీలో వాళ్ళైతే ఈ రోడ్లలోనే వెళ్ళి బయటికి అయితే వచ్చేస్తారు. ఆ సీన్ అయితే ఇక్కడే చేసినారు. అలాగే మనకు సినిమాలో స్టార్టింగ్లో గుడి అయితే కనిపిస్తుంది కదా, ఆ గుడి ఈ గుడే. బ్రహ్మాజీ గారు సినిమాలో ఈ గుడి లోపల అయితే కూర్చుంటారు. అది స్పష్టంగా అయితే మనం చూద్దాం. ఎక్కడ కూర్చున్నాడు ఏందనేది క్లియర్గా అయితే మీకు కూడా అర్థమవుతుంది. మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, సినిమాలో బ్రహ్మాజీ గారి ఫ్యామిలీ అంతా కూడా ఊరు వదిలి సిటీకి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతారు ఆటోలో. ఆ ఊరు చివరిలో ఉన్న గుడి దగ్గర ఆగి ఆ గుడి లోపలికి వెళ్తారు. సో మరి రాజయ్య అయితే ఆటోలో ఉండి ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. అక్కడ దేవుని బొమ్మను చూసి నేను విగ్రహాన్ని ఎక్కడ దాచిపెట్టినా అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన రావడంతో ఇక్కడ నుంచి అయితే ఆ తాతగారు వెళ్ళి ఆ విగ్రహాన్ని అయితే తీసుకొస్తారు. అప్పుడు ఆ అప్పుల బాధతోనైతే ఆ ఫ్యామిలీ అయితే బయటపడుతుంది. ఏ విధంగా పడుతుంది ఏందన్నది చెప్పేసి సినిమాలో అయితే చూపెట్టడం జరిగింది. మనం సినిమా చూస్తే అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఈ బ్యాక్ సైడ్లో ఆటో అయితే ఆగుతుంది. అది మీరు స్క్రీన్ షాట్ అయితే చూడండి. ఫ్రెండ్స్, కొన్ని సీన్లు విలేజ్కి సంబంధించిన కొన్ని సీన్లు అయితే ఇక్కడ కనిపిస్తున్న గ్రామ పంచాయతీ కార్యాలయం ఉందిగా గన్ముక్ల, ఇక్కడైతే కొన్ని జరిగినాయి. దీనికి ఎదురుగానే ఇక్కడ ఫ్రెండ్స్ సినిమాలో తాత్కాలిక్ టీ షాప్ అయితే ఉంటుంది కదా, ఆ షాప్ అయితే ఇటు సైడ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మరి రాజయ్య తాత టీ తాగి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. సో తాతయ్య వెళ్ళే క్రమంలో మన గొర్రెలు కూడా ఈ సందుల నుంచే బయటకు వస్తూ ఉంటాయి. ఆ సీన్ అయితే ఇక్కడే చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలోనే కొన్ని సీన్లు కూడా షూట్ అయితే చేసినారు. బ్యాక్డ్రాప్లో ఇక్కడ కనిపిస్తున్న ఇల్లులు కూడా స్పష్టంగా మన సినిమాలో అయితే చూసినాం. ఇక్కడ అంతా కూడా కనిపిస్తుంది. రాజయ్య ఇంటికి వచ్చే క్రమంలో అందులో వివారెడ్డి గారు కూడా ఒక డైలాగ్ చెప్తారు. సో అది కూడా ఇక్కడే చేసిర్రు. సో మన సినిమాలో చూస్తున్న లొకేషన్ ఎట్లయితే ఉందో ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న లొకేషన్ కూడా యాసిస్గా అయితే ఉంది. ఫ్రెండ్స్, సినిమాలో రచ్చరవి ఈ పెట్టెలు చూస్తాం కదా, రచ్చరవి ఈ పెట్టెల విగ్రహాన్ని అయితే దాచిపెట్టి దీనికైతే తాళం వేస్తారు కదా, ఆ పెట్టె ఇదే అన్నట్టు. సో ప్రజెంట్ ఈ పెట్టె ఎక్కడ ఉన్నదంటే ప్రొడ్యూసర్ గారు వాళ్ళ ఇంటి దగ్గరలో అయితే ఈ పెట్టె అయితే ఉంది. ఫ్రెండ్స్, బాపు సినిమా 60-70% ఒకే విలేజ్లో అయితే షూటింగ్ అయితే జరిగింది. ఆ విలేజ్ వచ్చేసి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గన్ముకుల విలేజ్లో జరిగింది. గన్ముకుల విలేజ్కి సంబంధించి ప్రొడ్యూసర్ కూడా ఈ విలేజ్ వాళ్ళే. అందుకే సినిమా షూటింగ్ అనేది ఎక్కువ పార్ట్ ఆఫ్ ఇక్కడే విలేజ్లో అయితే జరిగింది. ఆ లొకేషన్స్ ఎట్లున్నాయి ఏందనేది మీకైతే చూపెట్టడం జరిగింది. మీకు ఏ లొకేషన్ వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి.